ఇక్కడ సీన్ ఏమైంది అంటే ఒకటి మనమే మాట్లాడాలి, మనమే చూపించుకోవాలి రా మామ. ఏంది సీన్ అంటే మన ఆర్టిస్టులు అయితే ఫుల్ బిజీ ఉన్నారు ఈ టైంలో. ఇది ఒక పీక్ టైం వాళ్ళకి. సో ఫుల్ బిజీ ఉన్నారు. సో ముంగల సుందర్ కళాకారు ఉంది, వెళ్ళి చూపిస్తా. సారీ గణేష్ సింగ్ కళాకారు ఉంది, గణేష్ సింగ్ కళాకారు పోయి చూపిస్తా. చలో. సో మామ ఇది మన గణేష్ సింగ్ కళాకారు అందరికీ తెలిసిందే. సో ఎంట్రీ చూడండి ఎంత చిన్నగా ఉంటుంది ఎంట్రీ. మా రచిత్ భాయ్ అయితే నించుడు మధ్యలో. సో ఎంట్రీ చూడండి. లోపల పోయినాక చూస్తే ఒకటే మాట, మా కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అనాల్సిందే. చూడండి ఎంత పెద్ద పెద్ద గణేష్లు ఉన్నాయో చూసుకోండి ఒకసారి. వీఆర్ ఎట్ గణేష్ సింగ్ కళాకారు రామం చూసుకోవచ్చు. హ్యూజ్ ఐడల్స్. సో నడవని చూపిస్తాం మీకు ముంగల. బ్యాక్గ్రౌండ్ అయితే మెంటల్. బాగా వేయడం చూస్తావా. ఇంకొక మంచి పెద్ద ఐడల్, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో హాఫ్ అనే చూపించదురా. సో ఇవే పెట్టాయి మన పెద్ద ఐడల్లు. ఇదైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇదైతే పక్కా ట్రెండ్. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ట్రెండ్ అయితేనే ఉంటుంది ఇక్కడికెళ్ళి. మామ ఇప్పుడైతే మీరు పెద్ద గణేషులు చూసిరు కదా, ఇక్కడ చిన్న గణేషులు ఉన్నాయి మన వెనకాల. సో ఇవి కూడా చూపిస్తాం మీకు, రండి చూడండి ఒకసారి. చూడండి అసలు గణేశుడు ఎట్లుండు, ఏంది సీన్ అంటే. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ సింహం పైన మొత్తం ఒక ముంబై స్టైల్ లెక్కరా మామ్, చూసుకోండి మీరు. ఇంకా ఇక్కడైతే అన్ని హాఫ్ ఫినిష్ ఉన్నాయి గణేషులు. సో చూసుకోండి ఇక్కడ మంచి మంచి గణేషులు. बोलो जी यहाँ पे आने का नहीं है बोल के. अरे बोलो यहाँ पे आने का नहीं है बोलो. स्माइल అయితే मस्त ఉంది. मेरे को गणेश बताओ ना, को क्या कितना फिट का है बोल के. गणेश बताओ जी मेरे को. यहाँ से बताओ, इधर आओ. यहाँ से बताओ कितना कितना फिट का है, क्या है बोल के बोलो एक बार. बोलो जल्दी बोलो, तुम्हारी मर्जी से बोलो. वैसे तुम बोलो प्यार से, प्यारे दिख रहे तुम. बोलो जी. ठीक है రైట్. జై శ్రీరామ్. సో మనం ఇదైతే ఇంకో గణేశుడు చూసుకోవచ్చు. హాఫ్ ఎలిఫెంట్ ఫేస్తో అయితే ఉంది ఇది. సో మళ్ళీ మన రచిత్ బాక్సర్ అయితే పోతుంది కదా ఆడ చూసుకోండి. మనుషులు అయితే ఎంత చిన్నగా చేతి కిందికి అందరు మనుషులు కూడా ఎంత హ్యూజ్ ఐడల్స్ అయితే మన దగ్గర ఫేమస్. మా మీద అయితే గుల్పేట్లో అయితే ఫేమస్, మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అయితే తెలుసు అట్లా. సో కాక అయితే మొత్తం వర్క్ చేస్తుండు. అడవని చిన్న బయటికి పోదాం వెనకాలకెళ్ళి కూడా చూసుకోవచ్చు. చాలా యూజ్ ఐడల్స్ రా మావి. ఆ ముంగలకి ఎట్లకెళ్ళి అయితే ఇట్లా గణేషులు అయితే బయటికి తీసుకొస్తారు ఇక్కడ. సో చెప్తున్నా కదా చాలా చిన్న గల్లీలు ఉంటాయి రా మామ్. ఫస్ట్ టైం వచ్చినోడు అయితే షాక్ అయిపోతాడు మన దగ్గర. డిఫరెంట్ ఉంటుంటారు మొత్తం ఇక్కడ. ఒక్కొక్క కళాకారికి ఒక్కొక్కటి ఫేమస్ ఇక్కడ. తెలుసు దుల్పేట అంటే ఏంది, పతంగులు, గణేషులు, రాఖీలు ఇవే మన దగ్గర ఫేమస్ అనుకో. సో ఇప్పుడు ఏంది సీన్ అంటే చిన్నగా అయితే ఆకాశపురి టెంపుల్ పోతున్నాం. సో పోయినాక చూపిస్తాం మీకు. నేను కూడా ఫస్ట్ టైం పోతున్నా. మన రచిత్ బాక్సర్కి అయితే తెలుసు. మెల్లగా నేను కాలు పట్టుకుంటాం ఇప్పుడు కాదు కూడా. అరే నేను మొత్తం కట్లు కొడుతాను. రచిత్ బాక్సర్ వద్దంటే ఎంటలేడు. సో వచ్చి చూడొచ్చు మామ్. గణేషులు అయితే మంచి గణేషులు ఉన్నాయి. మంచి పెద్ద ఐడల్ గోల్డ్ ఉన్నాయి. సో మామ్ చిన్నగా అయితే వేరే గల్లీకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం అనుకో మనం. సో చూసుకోండి గణేశుడు కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. उभ्या अंगात भिनला पूर भरून उरला तुझ्या भक्तीचा गुलाल लागला फुल खडला त्याचा जल्लोष वाढला आणि फुलाचं फुलान रक्त पुष्पावरी बेटे
ఇప్పుడు చూపించే గణేషులు అయితే మీరు ఏడా చూసి ఉండరు. ఆల్రెడీ ఒక దీంట్లో ఒక గణేష్ అయితే ఫేమ్ అవుతుంది మన ఇన్స్టాగ్రామ్లో. సో చూడండి ఒకసారి. ఈ శివుని గణేశుడు వెనకాల నంది ఇది ఒక అలగ్ లుక్. ఈరోజు వరకు అయితే నేను చూడలే అనుకో. ఈసారి అయితే మనం ఒక అలగ్ ట్రైన్ తీసుకొచ్చారు అనుకోండి. సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ పంచతోని చూడగానే సో మామ మీరైతే చూసిరు కదా ఏక్ సే ఏక్ గణేష్లు మా వెనకాల చూడండి మీరు. ఇట్లా అంటే ఒక అన్ని ఒక డిఫరెంట్ లుక్ ఒక్కటి కూడా కాపీ ఉండదు. అన్ని డిఫరెంట్ లుక్, అన్ని అలాగ ఉంటాయి మన కాడ. సో మన రచిత్ బాక్సర్ అయితే ఇప్పుడు ఎడిగ్ మ్యామ్ ఆకాష్ పూరి హనుమాన్ మందిర్ అయితే పోతున్నాం ఇప్పుడు. ఈరోజు సాటర్డే కాబట్టి. సో చలో పోయినాక కలుద్దాం. ఇంకా ఏడన్నా మధ్యలో గణేషులు ఉంటే అవి కూడా క్యాప్చర్ చేద్దాం. చలో అంటే ఇంకొక గణేశుడు క్రేజీ గణేశులు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మాతారాణి ఉంది. చూద్దాం ఇంకా చూద్దాం గణేశులు ఇక్కడ అన్ని. అంటే ఇంకా పెయింట్ కాలే అన్ని గణేశులు ఇంకా రెడీ అవుతున్నాయి. ఈడైతే ఫోన్కి ప్లేస్ లేదనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. ఇవన్నీ హాఫ్ ఫినిష్ ఉన్నాయి, హాఫ్ ఫినిష్ గణేశుడు ఉన్నాయి. సో చూద్దాం మామ్. ఇంకా నీకు చూపిస్తూనే ఉంటాను నేను. చూడండి ముంగల ఇది కమిటీ వాళ్ళకి వచ్చేసినాం మనం. అంటే మనమైతే ఇక్కడ కమిటీ వాళ్ళ దగ్గర అయితే వచ్చేసినాము. సో ఈడ అయితే క్రేజీ గణేశులు కనిపిస్తున్నాయి. ఒకసారి వెళ్ళి చూపిస్తా చూడండి. సో మా మీడైతే చూసుకోవచ్చు డిఫరెంట్ గణేశుడు అయితే ఉండవు. బాల్ గణేష్ టైప్లో లోపల ఇంకా గణేశులు ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఇటు లోపల మంచి పీసులు ఉంటాయి. సో వెళ్ళి చూద్దాం రండి. ఇంటి వాళ్ళ సీన్ ఏంటంటే నువ్వు చూపిస్తూనే ఉంటావు వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. సో ప్రతి ఒక్క గణేష్ సో ఇక్కడ మన రామ్ భగవాన్ నుండి చూసుకోవచ్చు. జై శ్రీరామ్. సో ఇక్కడ చూపిస్తా, నేను ఫ్రంట్ కెమెరాతో చూపిస్తా. ప్రతి ఒక్క గణేశుని చూడండి.
निघाली राजाची नाव गणेश नगरात लालबागचा राजा माझा बसलाय नटून ताटात लालबागचा राजा माझा बसलाय नटून ताटात तुझं मामा आयडल्स आहे ते वेडा म्हणा चिंचपोकलीचा चिंतामणी धर्म तुझी सुधारून सार विसरून निर्माण धर्म तुझी सुधारून सार विसरून निर्माण खांड लावलाय पालखीला खांड लावलाय पालखीला माझा चाललाय जोरात लालबागचा राजा माझा बसलाय नटून ताटात फक्त तुलाच बोलावणं होकार दिला आनंदानं फक्त तुलाच बोलावणं होकार दिला आनंदानं गेलं गणेश नगर तिथून लालबाग राजाच्या तेजानं गेलं गणेश नगर तिथून लालबाग राजाच्या तेजानं मोदक नारळाचा नैवेद्य మాటలు అంటే మాటలు లేవు. సో ఇక్కడ మనకి మన కాళీమాత, మన తులజా భవాని, ఇంకా వేరే వేరే సరస్వతి మాత, అన్ని మాతలు అయితే ఉన్నారు ఈ గణేశునికి. पालखी निघाली राजाची या गणेश नगरात ఎన్ని గణేశులు చూసినా ఒక ఎత్తు. ఈడ మన ఇంకో గణేశుడు ఉండు, చూపిస్తా మీకు, చూడండి ఒకసారి. देवा तुझ्या दारी आलो, गुणगान गाया तुझ्या इनामानसाचा जन्म जाई वाया. ఓవరాల్ వ్యూ కమిటీ వాళ్ళది అయితే ఈ నుంచి లాస్ట్ వరకు అయితే మొత్తం గణేశుడు. సో ఇప్పుడైతే పోదాము మళ్ళీ. ఇది ఇంకొక ప్లేస్కి అయితే మనం వచ్చేసినాం. లోపల పోయినాక చూపిస్తాం మీకు. చెలు ఎంట్రీ కాగానే అయితే చూసుకోండి. మన గోల్డ్ కలర్లో అయితే మన లాల్బాగ్ షా రాజా ఉండు. समुद्राची माया मोरया 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 मोरया
जाई वाया हे देवा दिली हात उद्धार कराया आबाळाची छाया तुझी समुद्राची माया ఈడ సీన్ ఏంటంటే అట్లా వాళ్ళ ఈడ సీన్ ఏంటంటే ప్రతి ఒక్క కళాకారు చెప్తున్నా కదా వాళ్ళ బెస్ట్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు చూడలే అట్లాంటి గణేషులు మన రషీద్ భాయ్ చూపిస్తుండు. కళాకారులు అయితే చెప్పొద్దు, ఏ గణేషులు అయితే ఉన్నాయి మా కాడ. ఈడ అయితే పెద్ద పెద్ద ఐడల్స్ అయితే ఇంకా 24 feet కవర్ చేసాం నడు. ఆడ చూడరా. సో ముంగల్ పోయి కవర్ చేసి చూపిస్తాం మీకు. మా అమ్మ చెప్తారు కదా, ఈ గణేష్లు అయితే చాలా యూనిక్, చాలా యూజ్ గణేష్లు అయితే ఉన్నాయి. ఈ హైట్ అయితే మంచి చాలా పెద్ద హైట్ ఉంది, పైన షెట్కి టచ్ అవుతుంది. చూసుకోండి అమ్ముకోవడం ఎంత పెద్ద ఊళ్ళో గణేష్ ఉంది. చాలా మంచి డిజైన్ ఉంది, చాలా పెద్ద పెద్ద గణేష్లు అయితే ఇంకొక క్రేజీ ఐడల్ ह्यूज ह्यूज అంటే హ్యూజ్ హైట్ ఉంది. भाई कितने फीट का रहता है? బ్యాక్గ్రౌండ్ के साथ 18 ఫీట్ అంటారా మామ, చూసుకోండి. ఇది కూడా మొత్తం షెట్కి టచ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్తో. ఇంకా హ్యూజ్ గణేశ్వరుడు ఉన్నాయి కానీ పెయింటింగ్ అయితే కాలే. సో చూపిస్తాం మీకు నెక్స్ట్. टाइम पर पापड़ी काका कितने का है जी? 40 रुपीज़. एक दे दो ना खाने को. మా సబ్స్క్రైబర్ కోసం డిస్కౌంట్ అడుగుతాను మనోడు. టైం ఫర్ పాపడి బోలో భాయ్. ఎవరన్నా తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చేసి డిస్కౌంట్ చేస్తాడు అన్న. మన పేరు ఎక్కడ తిన్నా సేమ్ టేస్ట్ ఉంటుంది మన వాళ్ళ కాడ. दालो जी और थोड़ा या ऐसा कर रहे क्या जी तुम? अरे रे 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 बोलना खाली खाए तो आओ फिर कैसा रहे ना खा के देखते. डालो जनार्दन पैसे खा के देना पहले देना. ఎట్లుంది బాయ్? గుర్రపాడు అనుకో, స్వీట్ స్వీట్ గుర్రపాడంట. అచ్చా అయితే బాయ్. చలో మనం కూడా తిందాం, తిని రెడీ అయిపోదాం. మన ఏం కళాకారు ఇది? ఇటే లక్ష్మీనారాయణ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. చూసుకోండి పెద్ద పెద్ద ఐడియల్ రా మన బాలాపూర్ గణేష్ గిట ఇది ఇంట్లోనే ఉంటుంది, ఇడనే రెడీ చేస్తారు. సో ఇటు పైన పోతే మన ఆకాష్పురి హనుమాన్. సో ఈ గలీలో కూడా చూద్దాం, పోయి చూపిస్తాం మీకు. ముంగల్ షెడ్లా దాని ముంగల్ గలీలో అయితే చూసుకోండి మామ. పెద్ద అంటే పెద్ద చూడడానికి గణేశుడు అయితే మస్తు కనిపిస్తుండు, ఫుల్ కలర్డ్ అయిపోయిండు. సో దాని పక్కన మన అగుడు సెట్ మహారాజ్ అయితే ఉండు. చూసుకోండి పెద్ద పెద్ద ఐడిల్ మా మీకు చిన్నవి అయితే అస్సలే కావు, క్రేజీ హైట్ ఉంటుంది. ఐడల్ చూస్తే పరేషాన్ అయిపోతారు దీన్ని చూస్తే. చేతి కిందనే మనం ఎంత హైట్ ఉన్నా ఉండాల్సింది. ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనుకో. చలో బయట గల్లీలా గణేశుడు రా మా మీడైతే. రాజా సింగ్ ర్యాలీలో అయితే ఉన్నాయి కదా ఇవన్నీ, శివాజీ మహారాజ్ ఇవన్నీ. సో ఈడనే గుడికాడ పెట్టారు, మెల్లగా గుట్టెక్కుతున్నాం. చూసుకోండి మన రాముడు. మన మహారాజ్ పక్కన బాస్, పైన పెద్ద బాస్. సో చలో చూపిస్తా మీకు. సో మామ ఇదైతే ఎంట్రీ.
ఓ మామ ప్రెసెంట్ వీఆర్ ఎట్ జాలి హనుమాన్రా. వ్యూ అయితే క్రేజీ ఉంది. సో ఇక్కడ మన బాస్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం, కింద పైనకి వచ్చేసినాం. సో మామ ఇప్పుడైతే మీరు పార్ట్ 2 చూసిరు కదా, ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా. సో దాని తర్వాత ఎందుకు షూట్ చేయలే అంటే గుడిలోకి వెళ్ళి బయటికి వచ్చినాక అయితే ఫుల్ వర్షం పడ్డది, అందుకోసమే అయితే షూట్ చేయలేదు. ఇక డైరెక్ట్ వచ్చి ఇంటికి వచ్చి బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. చలో మళ్ళీ ఇంకా ఎట్లాంటి వీడియోలు కావాలంటే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మీ అందరికీ.